6 నెలలు కష్టపడి డే నైట్ ఎంత కష్టపడి ఉంటామో ఒక్కసారి ఆలోచించండి సార్. దయచేసి చెప్తున్నాను, 6 months డే నైట్ కష్టపడి సంపాదించిన డబ్బులు సార్ ఇవి. మేమేదో మాకు మా తల్లిదండ్రుల నుంచి మాకు ఆస్తులు ఉంది మేము కట్టించిన డబ్బులు కాదు సార్. మాకు రూపాయి కంపెనీ డెవలప్ చేసుకోవాలి, ఇంకా అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలని నేను అప్పులు తీసుకొచ్చి మరీ కట్టాను సార్ నేను డబ్బులన్నీ. నా స్వయంగా స్వతంత్రంగా కట్టలేదు. ఇప్పుడు నేనైతే వాళ్ళందరికీ డినామినేషన్ చేసే వాళ్ళందరికీ నేను డబ్బులు ఇవ్వాలి. స్వయం మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోతే నేను ఎలా చేయాలి సార్? ఒక్కసారి నాకు దయచేసి ఆలోచన చేయండి సార్. గవర్నమెంట్కి మరీ నమస్కారాలు చేస్తున్నాను సార్. ప్లీజ్ మాకు అవకాశం ఇవ్వండి, ఒక 2 నెలలు మాకు అవకాశం ఇవ్వండి. స్వయంగా మేమే వెళ్ళిపోతాం సార్. అంతే, మాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి దయచేసి, రిక్వెస్ట్ చేస్తున్నాం అందరి మంత్రులను అధికారులను. ఎందుకంటే మేము ప్రైవేట్లో అన్ని అప్పులు తెచ్చి చేసుకున్నాం. మీరు సడన్గా వచ్చి అటాక్ చేస్తే మేము ఏం చేయాలి? మా పరిస్థితి కాకపోతే మేమేం చెప్పలేదు సార్. అదే పరిస్థితి. ఏం చెప్పలేదు సార్. నాకు అసలు చెప్తే నేను ఎందుకు వస్తాను సార్? నాకేం అవసరం సార్? ఇక్కడ ఏడో చేసుకునేవాడిని కదా, నాకేం తెలియదు కదా. ఇక్కడ ఇలా ఉన్నదని నాకు తెలిస్తే ఎందుకు వస్తాను సార్? ఏం తెలియదు. తెలిస్తే నేను అలా చేయడానికి నాకు అవసరమా సార్? నేను ఎక్కడో ఉంటే చేసుకునేవాడిని. ఉన్నదాంటి ఖాళీ ప్లేస్ ఉంది, బతకడానికి ఉన్నది. ఏదో బతుకు వచ్చాము, బతుకు చేసుకుందాము అనుకున్నాం. కానీ ఇంతగానో ఘోరం సార్. ఎవరు చెప్పారు సార్ ఇంతగానో చేయమని? వదిలిపోయి పోలీసుల్లో రిక్వెస్ట్ చేశాము, అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, దండం పెడుతున్నాను, కాళ్ళలో పడుతున్నాను. ఎవ్వరికి ఇది లేదు సార్. ఎవ్వరికి కొద్దిగైనా ఏది చెప్పడానికైనా కూడా రెస్పాండ్ లేకుండా ఉన్నారు సార్. ఎందుకు సార్? ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధలు? ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు వింటారు సార్? ఇది ఎవరు ఇన్ని ఏం చేస్తారు? ఎవరు కట్టిస్తారు? దాన్ని భరిస్తారు? ఎవరు భరిస్తారు? ఎలా చేయిస్తారు? ఏం చేయాలి?